హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఫెన్స్ అబేటర్. టుడే వీడియోలో మనం ప్రాఫిట్ అండ్ లాస్ డిస్కౌంట్స్ అనేది ఈ టాపిక్ అనమాట. పార్ట్ 3 ఇది. సో వీడియో కొద్ది లేట్ అవుతుంది, ఏం పట్టించుకోదు. నేను కొద్ది నోట్స్ అనేది ప్రిపేర్ చేసి సో దానివల్ల నేను కొద్ది లేట్ అవుతుంది. సో ఇందులో చూసామంటే మనకి ఫస్ట్ వచ్చేసి మన దీంతో ఏం టర్మినాలజీ ఎలా వాడతాము, ఫార్ములాస్ ఎలా ఉంటుందని ఫస్ట్ చూద్దాము. ఇందులో ఫస్ట్ వచ్చేసి ఎస్పీ అంటే సెల్లింగ్ ప్రైస్ అనమాట. నెక్స్ట్ సిపి అంటే కాస్ట్ ప్రైస్, నెక్స్ట్ ఎంపీ అంటే మార్కెట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ అంటే మనం ఎంత అమ్ముతాము, కాస్ట్ ప్రైస్ అంటే దాని కాస్ట్ ప్రైస్ మనం ఎంత తీసుకుంటాము, మార్కెట్ ప్రైస్ అంటే దాని మీద మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది. ఓకేనా, ఇది దాని పేర్లు. ఒక ప్రాఫిట్కి వచ్చేసి ఫార్ములా అనమాట. ఇప్పుడు ప్రాఫిట్ ఫార్ములా ఉంది. ప్రాఫిట్ ఫార్ములా వచ్చేసి సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. ఇది దీని ఫార్ములా అనమాట. మన ప్రాఫిట్కి ఎంత మనకి ఇప్పుడు 100 రూపీస్ వచ్చింది అనుకోండి, మన దగ్గర 100 రూపీస్ వచ్చింది, మన దగ్గర 100 రూపీస్ ఒక ప్రోడక్ట్ అమ్మినాము, ప్రాఫిట్ వచ్చింది మనకి ఒక 10 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది, మొత్తం ఎంత 110 రూపీస్ కదా. సో ఇది తీసుకోమంటే మనకి సెల్లింగ్ ప్రైస్ అంతా మనకి 110, కాస్ట్ ప్రైస్ 100 రూపీస్ అంట. ఈ రెండు మైనస్ ఎంత వస్తుంది, 10 రూపీస్ అనమాట. సో ఇది అనేది మనకి ప్రాఫిట్. సో నెక్స్ట్ లాస్ అనమాట. లాస్కి ఏముంది, కాస్ట్ ప్రైస్ మైనస్. సో ఇక్కడ లాస్ట్ వచ్చేసి సిపి మైనస్ ఎస్పీ అంటే కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ అనమాట. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ చూసామంటే, ఇప్పుడు నీకు ఒక ప్రోడక్ట్ ఉన్నది 100 రూపీస్ అనమాట. అది దాంతో నీకు లాస్ వచ్చింది అనమాట. ఎంత అంటే 10% లాస్ వచ్చింది. సో 10% లాస్ వస్తే మనకి ఎంత వస్తుంది, ప్రోడక్ట్ వస్తుంది 90 రూపీస్ వస్తుంది అనమాట. సో మనకి ఎంత లాస్, 10 రూపీస్ అని లాస్ అనమాట. సో అది అనమాట లాస్ కనుక్కునేది. సో ఇక్కడ మనకి ప్రాఫిట్కి ఫార్ములా వచ్చిన ప్రాఫిట్ ఈక్వల్స్ టు ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత కనుక్కునేది చూసామంటే, ప్రాఫిట్ ఎంత వచ్చింది, ఒక 10% వచ్చింది అనుకోండి, 10 బై కాస్ట్ ప్రైస్ వచ్చి 100 రూపాయలు అనుకోండి, 100 ఇంటూ 100 అనమాట. సో దీనికి 100 కలిసి మనకి 10% అనేది ప్రాఫిట్ అనమాట. 10 రూపీస్ 20 రూపీస్ వస్తే 20 బై 100 ఇంటూ 100 అనమాట. అప్పుడు 20 ఇది 100 కలిసి అలాగ వస్తుంది. నెక్స్ట్ లాస్ట్ పర్సెంటేజ్ సేమ్ ఇదే లాగా, ఇది కూడా ఇది ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. మీకు 10% వచ్చేసి 10 రూపీస్ లాస్ వచ్చింది. సో 10 రూపీస్ ఎంత లాస్ వచ్చి 10 రూపీస్. సో ఎంత కాస్ట్ ప్రైస్ ఎంత, 100 రూపీస్ అనమాట. సో మనకి కాస్ట్ ప్రైస్ వచ్చేసి మనకి ఇంటూ 100 అనమాట. ఇది చేసి మనకి 10% లాస్. సో పర్సెంటేజ్ కనుక్కునేది అనమాట. మళ్ళీ సెల్లింగ్ ప్రైస్ కనుక్కునేది, సెల్లింగ్ ప్రైస్ పర్సెంటేజ్ కనుక్కునేది ఇది ఫార్ములా. మీకు ఇది వచ్చేసి నేను మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేస్తాను. సో అక్కడ చూసుకోండి మీరు. మీరు ఫార్ములా ఇప్పుడు డైరెక్ట్గా క్వశ్చన్ చేసేటప్పుడు డైరెక్ట్గా మీ ఫార్ములా యూస్ చేస్తుంటే మీకు ఇది కోసం అనమాట. ఈ సెల్లింగ్ ప్రైస్కి ఇది వచ్చేసి లాస్ట్ వచ్చేసి మనకి ప్రాఫిట్లో వస్తే సెల్లింగ్ ప్రైస్ ఎలా కనుక్కోవాలి, నెక్స్ట్ వచ్చేసి లాస్లో వస్తే సెల్లింగ్ ప్రైస్ ఎలా కనుక్కోవాలి అనమాట ఇది. నెక్స్ట్ కాస్ట్ ప్రైస్లో పర్సెంటేజ్ కనుక్కోవాలి, అదే ప్రాఫిట్ వస్తే కనుక్కునేది. నెక్స్ట్ వచ్చేసి లాస్లో వస్తే కనుక్కునేది అనమాట. ఇది 2. నెక్స్ట్ డిస్కౌంట్స్ అనమాట. డిస్కౌంట్స్ ఫార్ములా ఏమంటే మార్కెట్ ప్రైస్ ఉంది కదా, మార్కెట్ ప్రైస్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్, ఎంత సెల్లింగ్ ప్రైస్ అమ్ముతాము ప్లస్ డిస్కౌంట్. ఈ రెండు యాడ్ చేసామంటే మనకి సెల్లింగ్ ప్రైస్ ప్లస్ డిస్కౌంట్ యాడ్ చేసామంటే మనకి మార్కెట్ ప్రైస్ వస్తుందన్నమాట. ఇప్పుడు గూడ్స్ ఉంది, సో దానికి వచ్చేసి మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఒక 120 రూపీస్ వేసుకోండి, 120 రూపీస్. దీంతో ఇది వచ్చేసి మన సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే 100 రూపీస్కి అమ్మినాము. సో ఇంకెంత ఉంది, డిస్కౌంట్ వచ్చేసి 20 రూపీస్ కదా. 20 రూపీస్కి ఎంత పర్సెంటేజ్ వేస్తే 20 రూపీస్ డిస్కౌంట్ కదా. సో దీని డిస్కౌంట్ని యాడ్ చేసి, డిస్కౌంట్ ప్లస్ వచ్చేసి ఈ సెల్లింగ్ ప్రైస్, రెండు యాడ్ చేసేదాన్ని మనము మార్కెట్ ప్రైస్ అనమాట. ఇప్పుడు డిస్కౌంట్ కొనుక్కోవాలి, చేయాలి, ఏం చేయాలి ఫార్ములా. ఇప్పుడు డిస్కౌంట్ ఇది వచ్చి సెల్లింగ్ ప్రైస్ అవ్వకపోతే ఏమవుతుంది, మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ అనమాట. సో మన డిస్కౌంట్ వచ్చేసి పర్సెంటేజ్, డిస్కౌంట్ ఎంత పర్సెంట్ కనుక్కోవాలంటే డిస్కౌంట్ ఎంత ఇచ్చాము, ఇప్పుడు 10% డిస్కౌంట్ ఇచ్చాము. సో మార్కెట్ ప్రైస్ ఎంత, 100 రూపీస్ మార్కెట్ ప్రైస్. సో ఇంటూ 100 అనమాట. ఇది చేసామంటే మనకి ఎంత పర్సెంట్ డిస్కౌంట్ కనుక్కోవచ్చు అనమాట. సో ఇది ఫార్ములాస్ అనమాట, మొత్తం ఓవరాల్ ఫార్ములాస్ ఇది. ఈ ఫార్ములా నేర్చుకోవడం వల్ల మీకు ఏమవుతుందంటే క్వశ్చన్స్ అనేది ఈజీగా మీరు చేయొచ్చు అనమాట మీకు. సో ఇందులో మనం ఫస్ట్ క్వశ్చన్ చూసామంటే, మోహన్ ఈజ్ సెల్లింగ్ ఏ టేబుల్ అట్ రూపీస్ 2832 రూపీస్. ఈ ప్రాఫిట్స్ 18% అంటే 18% ప్రాఫిట్ వచ్చింది. దెన్ వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ టేబుల్. ఇప్పుడు ఏమొచ్చిందంటే ఇప్పటికి ఇప్పుడు ఒక టేబుల్ అనేది ఆ సెల్లింగ్ ప్రైస్ అనమాట. ఇంత ప్రైస్గా అనేది అమ్మినాడు అనమాట. ఇప్పుడు అమ్మిన దాంతో 18% అనేది వారికి ప్రాఫిట్ వచ్చింది. సో వీడు అమ్మకు ముందు వచ్చేసి కాస్ట్ ప్రైస్ కదా, అమ్మిన నాకు వచ్చేది ప్రాఫిట్ అనమాట. అమ్మకు ముందు ఎంత ఉన్నిందని మనం కొనుక్కోవాలి మరి ఇప్పుడు. సో ఇప్పుడు మనకి ఏం చేయాలి, అప్పుడు మనకి కాస్ట్ ప్రైస్ కొనుక్కోవాలన్నమాట. కాస్ట్ ప్రైస్ కొనుక్కొని ఏం చేయాలి, 100 అనమాట. 100 ఇంటూ సెల్లింగ్ ప్రైస్ అంతా అమ్మినాడు 2832 బై 100 అనమాట. 100 ప్లస్ సెల్లింగ్ అంటే ప్రాఫిట్ ఎంత వచ్చింది మనకి 18% అనమాట. సో ఇక్కడ ఈ ఫార్ములా ఎక్కడుందంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రాఫిట్ ఇక్కడ చెప్పా కదా. సో ఇదే అనమాట, కాస్ట్ ప్రైస్ ఈక్వల్స్ టు 100 ఇంటూ సెల్లింగ్ ప్రైస్ అనమాట. సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇచ్చాము మనకి ఇక్కడ 2832 ఇచ్చారు ఇక్కడ.
ఇంకా ఇంటూ వచ్చేసి మళ్ళీ బై వచ్చేసి 100 ప్లస్ ప్రాఫిట్ అనమాట. సో ఇది చేసామంటే మనకి ఎంత వస్తుంది, 100 ఇంటూ 2832/118 అనమాట. సో ఇది క్యాన్సిల్ చేసామంటే ఇది 50 అనమాట 2తో, ఇది వచ్చేసి 59 అనమాట, 59. సో ఇది క్యాన్సిల్ చేస్తే ఇది వచ్చేసి 59 1 ఇది వచ్చేసి 5948 అనుకుంటా. సో 48. సో ఇది మనం ఈ రెండు మల్టిప్లై చేసామంటే ఎంత వస్తుంది చూద్దాము. 50 ఇంటూ 48 అనమాట. సో దీన్ని ఏం చేసుకోవచ్చు మనము, 480 ఇంటూ 5 అనమాట. 80 ఈ పక్క వస్తుంది, 0 5 0 580 అంతా 40 అనమాట. సో 5 4 20 24 అనమాట. సో 2400 రూపీస్ అనమాట, 2400. సో ఆప్షన్ డి అనమాట. ఇప్పుడు మనం క్రాస్ వెరిఫై చేద్దాము. ఇప్పుడు దీంతో వచ్చేసి వాడు 18% డిస్కౌంట్ కదా, 2400లో 18% కనుక్కుందాము. 2400లో ఇంటూ 18% అనమాట, ఎందుకంటే ప్రాఫిట్ కదా. 0 0 24 ఇంటూ 18 అనమాట. 8 4 అంతా 32, 8 16 ఒక 3 19 అనమాట. ఇక్కడ 24 అటే వస్తుంది, 1 0 కాబట్టి 2 3 అనమాట. 13 1 4 2 2 4 అనమాట. 432 రూపీస్. ఇప్పుడు 2400కి ఒక 432 యాడ్ చేస్తే మనకి టోటల్ ప్రైస్ కట్టాలి చేస్తున్నాము. సో 2400 ప్లస్ 432, సో 2382. సో మనకి ఇక్కడ 2832 వచ్చాయన్నమాట. 2832 ఇక్కడ క్వశ్చన్ ఆన్సర్ చేసామంటే 2832 అనమాట. ఇప్పుడు ఆన్సర్ మనకి క్రాస్ వెరిఫై రెండు చేసుకున్నాము. సో ఇది ఫస్ట్ క్వశ్చన్ అనమాట. సో డేట్ ఫామ్లో వేసాను. సో చేశాను కాబట్టి మనకి ఆన్సర్ అనేది డేట్గా వచ్చింది అనమాట. మనం క్రాస్ వెరిఫికేషన్ చేసాం కూడా మనం 80% డిస్కౌంట్ చేసాం కాబట్టి మనకి క్రాస్ వెరిఫికేషన్ చేసి కూడా ఆన్సర్ అనేది కరెక్ట్గా వచ్చింది. సో ఇది ఫస్ట్ క్వశ్చన్. సో ఇలా సెకండ్ క్వశ్చన్ చూసామంటే ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద వాషింగ్ మిషన్ ఈస్ 23,500 అనమాట. ఇది మార్కెట్ ప్రైస్ అనమాట. ఇక్కడ రాస్తున్నాం మనము మార్కెట్ ప్రైస్ ఈక్వల్స్ టు 23,500 అండ్ ద షాప్ కీపర్ సోల్డ్ ఇట్ ఫర్ 20,950 అనమాట. అంటే సెల్లింగ్ ప్రైస్ అనమాట. సోల్డ్ అంటే సెల్లింగ్ ప్రైస్ 20,915 అనమాట. ఇప్పుడు ఏమన్నాడు, వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ ద డిస్కౌంట్ ఆఫర్డ్ షాప్కి. ఇప్పుడు మనం డిస్కౌంట్ కానీ కనుక్కోవాలన్నమాట. డిస్కౌంట్ పర్సంటేజ్ అని కనుక్కోవాలి. డిస్కౌంట్ పర్సంటేజ్ మనకి ఏం ఫామ్లో చెప్పినప్పుడేగా. సో డిస్కౌంట్ పర్సంటేజ్ కనుక్కోవాలి. మనం డిస్కౌంట్ ఇప్పుడు ఈ ఫామ్లో ఇచ్చేసి మనం చేద్దాం అనమాట. సో ఈ ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి 11%, సెకండ్ ఆప్షన్ వచ్చేసి 12%, థర్డ్ ఆప్షన్ 9%, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 10% అనమాట. మనకి ఏం కావాలి, డిస్కౌంట్ కావాలి. ఇప్పుడు నేను చెప్పే మెథడ్ వచ్చేసి ట్రిక్ మెథడ్ అనమాట. ఎందుకంటే మనకి ఫాస్ట్గా చేయాలి, మనం ఫామ్లో పక్కన చేస్తే కొద్దిగా లేట్ అవుతుంది అనమాట. సో మనము ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకుందాము. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 11% అనమాట. 11% ఇచ్చాడు, దానికి 100% అనమాట. 111% డిస్కౌంట్ ఇచ్చాడు, దానికి 23,500 అనమాట. సో ఇటు క్యాన్సిల్ అవుతుంది. ఎంత అవుతున్నప్పుడు 235 అనమాట. అంటే 11 అనమాట. 11 ఇంటూ 235 అనమాట. ఇది చేసామంటే ఎంత వస్తుంది మనకి, 235 అనమాట. ఇప్పుడు ఎంత వస్తుంది, ఇక్కడ 5, ఇక్కడ 8, ఇక్కడ వచ్చేసి 6 5 2 వస్తుంది. 2585 వస్తుంది. 2585 అనేది ఆన్సర్ కాదనమాట. ఎందుకంటే మనకి ఆన్సర్ ఎంత ఉంది, 23,500 అనమాట. సో మన సెకండ్ ఆప్షన్ 12% ఉంది. సో 12% చెక్ చేద్దాం మనము. 12/100 ఇంటూ 23,500 అనమాట. ఇప్పుడు ఈ రెండు క్యాన్సిల్ చేద్దాము. ఇంకెంత ఉంది, 12 ఇంటూ 235 ఇంటూ 12 అనమాట. 10 2 5 10 2 3 6 ఇటు 7 2 4 4 అనమాట. 2 2 4. సో ఇంకా 1 కాబట్టి 5 3 2 ఎంత వస్తుంది, 0 ఎంత ఉంది, 7 5 12 అనమాట. ఇంకెంత ఉంది, 4 4 8 అనమాట. 2820 వచ్చింది అనమాట. సో ఆప్షన్ ఏంటంటే ఈ సెకండ్ ఆప్షన్ కాదనమాట. మనం థర్డ్ ఆప్షన్ చెక్ చేద్దాము. 9% అనమాట. 9/100 ఇంటూ 23500. ఈ 2 zeros ఈ 2 zeros క్యాన్సిల్ చేద్దాము. ఇప్పుడు 9 ఇంటూ 235 ఇంటూ 9 అనమాట. 9 5 అంతా 45 అనమాట. 9 3 అంతా 27 ఒక 4 31 అనమాట. 31 9 1 9 9 2 18 ప్లస్ 3 అంతా 9 2 18 చూసుకుని ఇక్కడ 27. 9 3 9 2 18 ప్లస్ ఒక 3 వచ్చేసి 21 అనమాట. సో ఇంత అమౌంట్ అనేది మనం ఇప్పుడు ఈ ఈక్వేషన్ సాల్వ్ చేద్దాము. ఫస్ట్ రెండు ఆప్షన్లు ఎందుకు సాల్వ్ ఈక్వేషన్ చేద్దాం. మనం ఇప్పుడు ఏమొచ్చింది, 2385 మైనస్
సో ఇది -23,500 చేసామంటే మనకి ఎగ్జాక్ట్ ఆన్సర్ అనేది రాదనమాట. సో సెకండ్ ఆప్షన్లో 2,820 వచ్చింది. సో ఇది మైనస్ చేసామంటే మనకి లాస్ట్లో 5 రావాలా. సో ఇది కూడా ఆప్షన్ కాదనమాట. సో థర్డ్ ఆప్షన్ వచ్చేసి 2,150 వచ్చింది. సో ఇది మైనస్ చేద్దాం ఇప్పుడు. 23,500 మైనస్ 2115 అనమాట. సో 10లో 5 పోతే 5, ఇంకా 9లో ఒకటి పోతే ఇక్కడ ఎంత ఉంటుంది, ఇక్కడ చేసామంటే ఇక్కడ ఎంత 9లో పోతే 8 అనమాట. 8 ఇంకెక్కడ ఉంది, ఇక్కడ 8 అంటే లాస్ట్ ఆప్షన్ 8 ఉందన్నమాట. సో మనకి ఏమొస్తుందంటే 2095 రావాలి, లాస్ట్లో 85 వస్తుంది. సో ఆప్షన్ ఇది కూడా కాదనమాట. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఆప్షన్ చూసామంటే ఇక్కడ కొద్ది మిస్టేక్ చేశాను నేను. ఇక్కడ వచ్చేసి ఇది మల్టిప్లై చేస్తే మనకి ఆన్సర్ వచ్చేసి 2385 కాదు 2585 అనమాట. ఇప్పుడు 23,500 నుంచి 2585 అని మైనస్ చేయాలన్నమాట. ఇది చేస్తే ఎంత వస్తుంది ఫస్ట్ ఆప్షన్. నేను కొద్ది మిస్టేక్ చేస్తాను, క్యాలిక్యులేషన్ మిస్టేక్. సో ఇక్కడ మనం రెక్టిఫై చేస్తున్నాము. సో 10లో 5 పోతే 5 అనమాట. ఇక్కడ ఎంత 9లో 8 పోతే 1. ఇంకెంత ఉంటుంది ఇక్కడ 4 అనమాట. 14లో ఇక్కడ మళ్ళీ ఇక్కడ తీసుకుంటే 14లో 5 పోతే 9 అనమాట. సో ఇక్కడ 1, ఇక్కడ 2 ఉంటుంది, 0, ఇక్కడ 2. సో ఫస్ట్ ఆప్షన్ మనకి కరెక్ట్. ఎందుకంటే నేను కొద్ది మిస్టేక్ చేస్తాను ఇక్కడ మల్టిప్లికేషన్లో, ఇక్కడ కొద్ది మిస్టేక్ చేస్తాను. ఇక్కడ కరెక్ట్ చేస్తాను, కానీ ఇక్కడ వేసేటప్పుడు మిస్టేక్ చేస్తాను. సో చూస్తామంటే మనకి 20915 అనమాట. అంటే మనకి 11% తీసుకుంటే మనకి అనేది 2,915 వస్తుంది అనమాట. ఇలాగా మనకి డిస్కౌంట్స్ వచ్చినప్పుడు ఇలా వాల్యూస్ ఏం చేస్తామంటే మనకు ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకోండి. ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకున్న వల్ల మీకు ఏమవుతుందంటే ఈజీగా అనేది అర్థమవుతుంది అనమాట. సో మన నెక్స్ట్ క్వశ్చన్ చూసామంటే ఏ డీలర్ ప్రొఫెసర్ సెల్స్ ఈజ్ గూడ్స్ అట్ లాస్ ఆఫ్ 16% అనమాట. ఏం లేదు, ఒక డీలర్ కదా, డీలర్ వచ్చేసి 100 రూపాయలకి అమ్మాల్సిన ప్రోడక్ట్ వచ్చేసి 16% లాస్ అనమాట. లాస్ అంటే ఎంత వస్తుంది అప్పుడు 16లో 100లో 16 పోతే 84 అనమాట. సో 100 రూపీస్ అమ్మాల్సింది ఏం చేశారు వాడు 84 రూపీస్కి అమ్మినాడు. బట్ వెయిట్స్ 750 grams ఇన్ ద ప్లేస్ ఆఫ్ కేజీ వెయిట్ అనమాట. దీన్ని ఏం చేశాడు 1000 grams ఇవ్వాల్సింది వాడు ఏం చేస్తాడంటే 750 grams అనమాట. అంటే 1 kg ఇవ్వాల్సింది 3/4 kg ఇచ్చాడనమాట. 100 రూపీస్ ఇవ్వాల్సింది 84 రూపీస్కి ఇచ్చాడు, అంటే తక్కువ ఇచ్చాడు. సో ఇక్కడ ఏం చేశాడు ప్రైస్ తగ్గించాడు, వెయిట్ తగ్గించాడు అనమాట. దానికి వాళ్ళకి ఏమొస్తుందంటే ప్రాఫిట్ అని వస్తుందన్నమాట. సో ఫైండ్ ద టోటల్ ప్రాఫిట్ పర్సంటేజ్ అనమాట. ఇప్పుడు టోటల్ పర్సంటేజ్ ప్రాఫిట్ మనం చెక్ చేద్దాము ఎంత ఉందని. సో ఏం లేదు, ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇక్కడ 100/84 100 ఉంది కదా, 100/84 అనమాట ఈక్వల్స్ టు 1000/750. ఇప్పుడు నేను క్యాన్సిల్ చేసాను సరిపోతుంది. 1000 0 ఈ 2 zeros అనమాట. ఇప్పుడు డిఫరెన్స్ చూసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత ఉంది డిఫరెన్స్ 9 అనమాట. 9 బై వేసుకోండి, ఎందుకంటే మనం ప్రాఫిట్ పర్సెంటేజ్ కదా, దేనికి ప్రాఫిట్ పర్సెంటేజ్ కదా, దీనికి అనుకోవాలి దీనికి ప్రాఫిట్ పర్సెంటేజ్ కనుకోవాలి. ఇక్కడ 75 అనమాట. సో 75 అలాగే వేసుకోండి ఇంటూ 100 అనమాట, ఎందుకంటే ప్రాఫిట్ పర్సెంటేజ్ కనుకోవడం రేటు. సో ఇక్కడ 25 3s 25 4s అనమాట. సో 3 1 3 3 అనమాట. సో ఆన్సర్ ఎంత 3 × 4 ఎంత 12 అనమాట. సో 12% అనమాట. సో 12% ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అనమాట. సో ఇది ఈజీ అనమాట, చాలా ట్రిక్కీ క్వశ్చన్, ఈజీగా ఉంటుంది. సో మన లాస్ట్ క్వశ్చన్ చూసామంటే ఏ చైర్ ఈ సోల్డ్ ఫర్ 720 రూపీస్ ఆఫ్టర్ గివింగ్ ఏ డిస్కౌంట్ 10% అనమాట. ఒక చైర్ నమ్మాను అనమాట. ఎంత అంటే 10% డిస్కౌంట్ ఇచ్చాడు. డిస్కౌంట్ ఇచ్చినాక ఎంత అంటే 720 రూపీస్ ఇచ్చాడు అనమాట. అప్పుడు దాని ఒరిజినల్ ప్రైస్ కనుక్కుందాం మనం. ఇప్పుడు 10% అంటే ఇప్పుడు 800 ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ 800లో 800 ఉంది, ఇంకా 10% ఎంత 800, సారీ ఇది వేసుకోకూడదు. ఇప్పుడు 10% ఆఫ్ 800 అనమాట. 10% ఎంత 10% ఇంటూ 800 అనమాట. సో ఎంత ఇది ఈ 2 zeros క్యాన్సిల్ చేసుకుంటే 10 8 80 అనమాట. ఇప్పుడు 800 నుంచి 80 చేస్తే మనకి ఎంత వస్తుంది 720 అని వస్తుంది అనమాట. సో ఈ 720 ఇక్కడ 720 ఇచ్చాడు, అదే ఇక్కడ ఇది. సో నెక్స్ట్ టైం ఇచ్చాడు మార్కెట్ ప్రైస్ అనమాట. ఇప్పుడు ఈ మార్కెట్ ప్రైస్ 800, దాంతో 10% డిస్కౌంట్ ఇచ్చాక వాడు 720 వచ్చాయి అనమాట. సో ఏమైనా ఇప్పుడు నెక్స్ట్ టైం ఇచ్చాడు ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద చైర్ ఈస్ 6 రూపీస్ 640. ఓకే, వీడు వచ్చి ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి 640 రూపీస్ అనమాట ఒరిజినల్ ప్రైస్. సో దాని మార్కెట్ ప్రైస్ అంతే చేశాడు వాడు. మార్కెట్ ప్రైస్ ఇది కాస్ట్ ప్రైస్ అనమాట. ఈ సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇచ్చాడంటే 800 అనమాట. ఇది మార్కెట్ ప్రైస్ 800, వాడు అమ్మింది వచ్చేసి అది సెల్లింగ్ ప్రైస్ అనమాట. సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 720 రూపీస్ అనమాట. ఇది కాస్ట్ ప్రైస్ వచ్చేసి 640. వాడు మార్క్ చేసి వచ్చేసి ఇంత మార్క్ చేశాడు అన్నమాట. 800 మార్క్ చేసి దాన్ని డిస్కౌంట్ అండ్ దాంతో 10% డిస్కౌంట్ ఇచ్చి వాడు చేశాడు 720 రూపీస్కి అమ్మాడు అనమాట. ఇప్పుడు ఏమన్నా క్వశ్చన్ ఏమో ఇఫ్ ద సోల్డ్ అట్ ద మార్కెట్ ప్రైస్, ఈ మార్కెట్ ప్రైస్కి అమ్మింటే దెన్ వాట్ ఈస్ ద పర్సంటేజ్ విల్ బి. ఏం లేదు, ఇక్కడ ఉంది కదా కాస్ట్ ప్రైస్ ఉంది కదా, ఈ కాస్ట్ ప్రైస్ నుంచి డేట్గా మార్కెట్ ప్రైస్కి అమ్మింటే ఎంత వచ్చింది వాడికి లాభం కనుక్కోవాలన్నమాట.
సో ఇప్పుడు మనకి ఏం చేయాలి, ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కోవాలి. ప్రాఫిట్ పర్సంటేజ్ ఫార్ములా ఏమి, కాస్ట్ ప్రైస్ అనమాట. కాస్ట్ ప్రైస్ ఎంత 640 బై సెల్లింగ్ ప్రైస్ ఎంత అన్నాడు 720 అనమాట, ఇంటూ 100 వేసుకున్నాం. ఈ జీరోకి ఈ జీరో. సో ఇలా వద్దనమాట, ఎందుకంటే ఇది కరెక్ట్గా రాదు. సో మనం ఇంతకుముందు క్వశ్చన్ లాగా సెకండ్ క్వశ్చన్ లాగా మనం ఆప్షన్ వెరిఫికేషన్ చేద్దాము. ఫస్ట్ వచ్చి 30% అనమాట. 30% ఆఫ్ 640 చూసుకుందాము. 30/100 ఇంటూ 640. ఈ ఆన్సర్ చేస్తే మనకి 800 రావాలన్నమాట. అప్పుడే మనకి ఆన్సర్ కరెక్ట్ అవుతుందన్నమాట. ఇది చూద్దాం ఎంత వస్తుందో. ఈ జీరోకి ఈ జీరో, ఈ జీరోకి ఈ జీరో అనమాట. సో ఇది ఎంత వస్తుంది చూద్దాము. 3 ఇంటూ 64 అనమాట. 64 ఇంటూ 3 ఎంత వస్తుంది అప్పుడు ఆన్సర్. 6 4 జా 12 అనమాట. 6 3 18 90 192. ఇప్పుడు దీనికి 192 యాడ్ చేసి ఎంత వస్తుంది 2 3 అనమాట 13. సో 832 వస్తుంది. సో ఆప్షన్ ఇది కాదనమాట. నెక్స్ట్ 20% కదా చూద్దాము. 20/100 640 అనమాట. మీకు ఆప్షన్ తెలియనప్పుడు ఆప్షన్ మీకు ఆన్సర్ కట్టాలంటే ఇలాంటి ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకోండి. ఇది ఉంది. సో 00 ఈ జీరోకి 0 అనమాట. 2 ఇంటూ 120 అంటే 128 వస్తుంది అనమాట. 128 640 ఇంటూ 128. సో ఇది ఆప్షన్ కాదనమాట, ఎందుకంటే మన లాస్ట్లో జీరో రావాలా 800 కాబట్టి. సో నెక్స్ట్ మనం థర్డ్ ఆప్షన్ ఇద్దాము. 18%. ఇది కూడా రాదనమాట, ఎందుకంటే 18/100 ఇంటూ 640. 0 క్యాన్సిల్ చేస్తే కూడా మనకి కరెక్ట్గా ఆన్సర్ అనమాట. సో లాస్ట్ ఆప్షన్ 25 అనమాట. 25/100 ఇంటూ 640. ఈ జీరోకి ఈ జీరో. 10 2 జారు 2 5 2 జారు 5 5 అనమాట. 2 1 జా 232 అనమాట. 32 ఇంటూ 5 చేస్తున్నాం. 32 ఇంటూ 5 ఎంత వస్తుంది 160 అనమాట. సో ఇప్పుడు 160 వస్తుంది ఆన్సరు. సో 160 ఇప్పుడు యాడ్ చేద్దాం. 640 యాడ్ చేద్దాము 640కి. సో 0 ఇక్కడ 0 వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది అనమాట. సో ఇక్కడ ఎంత వస్తుంది 800 అనమాట. సో 800 సరిపోయింది అనమాట. ఇలా మీకు ఈ 800 సరిపోయింది. మొత్తం పర్సెంటేజ్ 25% వరకు వస్తుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. మీకు ఎక్కడ డౌట్స్ ఉందో ఒక నాకు కామెంట్ చేయండి. ఏ క్వశ్చన్ అర్థం కాలేదు, మ్యాక్సిమం అన్నీ వచ్చేసి ఈజీగా అర్థం కాను. ఇది జస్ట్ బేసిక్స్ మాత్రమే అనమాట. డిస్కౌంట్స్ అంటే ఏమి, ప్రాఫిట్ అంటే ఏమి, జస్ట్ లాస్ వచ్చాయి ఎట్లా అనేసి జస్ట్ బేసిక్స్ మాత్రం చెప్పాను. సో నెక్స్ట్ వీడియో నుంచి ఇది మొత్తం పర్సంటేజ్ మాత్రమే నేను మొత్తం వచ్చేసి 3 వీడియోస్ చేద్దాం అనుకుంటున్నా. ఇది పార్ట్ 1 దీంతో ఇది పార్ట్ 3లో ఇది ప్రాఫిట్ అండ్ లాస్ పార్ట్ 1 అనమాట. ఇంకా మనకి 2 3 4 ఇంకా దీని మీద 3 వీడియోస్ చేస్తాను, ఎందుకంటే దీనికి చాలా ఉన్నాను. మీకు ఎస్ఎస్జిడిలో మ్యాక్సిమం వచ్చేసి మీకు 3 to 4 క్వశ్చన్స్ ఆడతారు అనమాట. ఓన్లీ ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ డిస్కౌంట్స్ పర్సంటేజ్ మీదే మీకు 4 క్వశ్చన్స్ దాకా ఆడతారు అనమాట. సో దట్ మీకు ఏమవుతుందంటే ఈ 4-5 వీడియో ఈ 4 వీడియోస్ చూడడం వల్ల మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. సో ప్లస్ నేను వచ్చి బెస్ట్ హోంవర్క్ క్వశ్చన్ ఇస్తాను కదా, సో దానివల్ల మీకు ఇంకా బాగా అర్థమవుతుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఇంకేం డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. మనకి ఎస్ఎస్జిడి ఫ్రీ క్యాష్ స్టార్ట్ చేస్తాం కదా, సో దానికి సంబంధించిన లింక్ వచ్చి నేను కింద బయోలో ఇస్తాను. సో దానివల్ల మీరు రీజనింగ్ అనేది చూసుకోండి, ఇంకా ఎవరు రీజనింగ్ చూడలేదు. నెక్స్ట్ వచ్చేసి మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది కదా, మన టెలిగ్రామ్ ఛానల్లో కింద బయోలో ఇస్తాను. సో ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి, అందులో ఫస్ట్ అప్డేట్ ఇస్తాను. ప్లస్ వచ్చేసి అందులో నేను మనకి సంబంధించిన టెస్ట్ ఉంది కదా, ఆల్రెడీ 2 టెస్ట్ కంప్లీట్ చేస్తాను అనమాట. ఒక టెస్ట్ వచ్చేసి సింప్లిఫికేషన్ మీద ఒక టెస్ట్ కంప్లీట్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి రేషియో అండ్ ప్రొపోర్షన్ కదా, అందులో ఒక టెస్ట్ 2 టెస్ట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ టెస్ట్ అనేది నేను ఇంకా 2-3 డేస్ అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే నేను క్వశ్చన్స్ అనేది కొంచెం ఫైన్ చేస్తాను. సో మంచి క్వశ్చన్స్ వెతికి మీకు ఓన్లీ ఎస్ఎస్జిడికి ఎలా ఆడతారో అలాంటి క్వశ్చన్ మాత్రమే నేను అప్లోడ్ చేస్తాను. సో దట్ మీకు ఏమవుతుందంటే ఎగ్జామ్కి ఏ వ్యూగా ఉంటుందో అది మాత్రమే మీకు అలాంటి క్వశ్చన్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. ఇంకా డౌట్స్ ఉంటే మీకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.